రామాయణ యుద్ధం చివరి దశకు చేరుకుంది. లంకా భూమి రక్తంతో తడిసిపోయింది. వానరసేనలు గర్జనలు, రాక్షసుల అరుపులు ఆకాశాన్ని కంపింపచేస్తున్నాయి. ఒకవైపు విరూపాక్షుడు, మహోదరుడు, మహాపాసుడు వానరసేనపై విరుచుకుపడుతున్నారు. మరోవైపు రావణుడు స్వయంగా రామునితో యుద్ధానికి దిగాడు. కానీ ఈ యుద్ధంలో ఒక్క క్షణం లక్ష్మణుడి ప్రాణాలని ప్రమాదంలోకి నెట్టింది. ఆ తర్వాత ఏమయ్యింది? ఆంజనేయుడు మళ్ళీ సంజీవిని ఎలా తీసుకువచ్చాడు? ఈరోజు మనం రామాయణ యుద్ధకాండలోని అత్యంత భావోద్వేగమైన ఘట్టాన్ని తెలుసుకోబోతున్నాం. లంకలో యుద్ధం మరింత భీకరంగా మారింది. రావణుడి సేనలోని మహావీరుడు విరూపాక్షుడు, మహోదరుడు, మహాపాసుడు వానరసేనపై విరుచుకుపడుతున్నారు. వారి గర్జనలతో యుద్ధభూమి కంపించింది. వానరులు పర్వతాలను, చెట్లను విసురుతూ రాక్షసులతో పోరాడుతున్నారు. అంగదుడు, నీలుడు, హనుమంతుడు వీరోచితంగా యుద్ధం చేస్తున్నారు. మహోదరుడు తన గదతో వానరులను చిదిమేస్తూ ముందుకు సాగాడు. కానీ సుగ్రీవుడు అతడిని ఎదుర్కొన్నాడు. భీకర యుద్ధం జరిగింది. చివరికి సుగ్రీవుడు ఘోర ప్రహారానికి మహోదరుడు నేల కొరికాడు. అటు మహాపాసుడు కూడా వానరసేన చేతిలో సంహరించబడ్డాడు. తన మహావీరులు మరణించారని తెలుసుకున్న రావణుడు కోపంతో మండిపోయాడు. బంగారు రథంపై యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. రావణుని 10 తలలు అగ్నిలా ప్రకాశింపసాగాయి. రావణుడి గర్జనతో దేవతలకే భయం వేసింది. రాముడు తన కోదండాన్ని ఎత్తి రాముడిని ఎదుర్కొన్నాడు. రావణుడు రాముని ఎదుటి మీద ఒక బాణంతో కొట్టగా రాముడు తొనకకుండా ఒక రుద్రాస్త్రంతో ఎదురుదాడి చేశాడు. ఆ అస్త్రం నుండి అసంఖ్యాకమైన బాణములు వెలువడుతుండడంతో అవన్నీ రావణుని దుర్భేద్యమైన కవచానికి తగిల్చి పడిపోయాయే తప్ప అతడికి ఏమాత్రం హాని చేయలేదు. రావణుడు మాయామయమైన ఒక అసురాస్త్రమును అభిమంత్రించి విడువగా దాని నుండి సింహము, పులి, రాబందు, సర్పము, ముసలి శిరస్సులతో కూడిన అసంఖ్యాకమైన బాణములు వెలువడి నోళ్లు తెరుచుకొని మృంగడానికై రాముని వైపు దూసుకువచ్చాయి. రాముడు ఒక ఆగ్నేయాస్త్రమును ప్రయోగించి రావణుని బాణములను ఆకాశంలోనే కరిగించి వేసినప్పటికీ వాటి వలన వేలాది మంది వానరులు మరణించారు. అయినప్పటికీ రావణుడు ప్రయోగించిన అస్త్రం అతడి వద్దనున్న అత్యంత శక్తివంతమైన అస్త్రములలో ఒకటిగా వినుతికెక్కినది కావడంతో రాముడు వానర సైనికులు దాని పని అయిపోయినందుకు సంతోషించారు. ఆ తర్వాత రావణుడు మాయాదానవుడు సృజించిన రుద్రాశ్రమును అభిమంత్రించగా దాని నుండి గదలు, శూలములు, వజ్రాయుధములు, పాశములు వెల్లువగా వచ్చి పడ్డాయి. రాముడు శీఘ్రమే తన గంధర్వాశ్రంతో ఆ రుద్రాశ్రమును నిర్వీర్యం చేశాడు. ఇలా యుద్ధం జరుగుతుండగా తాను కూడా రంగంలోకి ప్రవేశించదలిచిన లక్ష్మణుడు 7 బాణములను వదిలి రావణుని ధ్వజమును విరిచివేశాడు. వేరొక బాణంతో లక్ష్మణుడు రావణుని రథసారథిని శిరస్సు తేజించి మరో 5తో రాక్షసరాజు యొక్క ధనస్సును ఖండించి వేశాడు. ఇలా జరుగుతుండగా విభీషణుడు కూడా ముందుకు దూసుకు వచ్చి రావణుని అశ్వములను తన గదతో మట్టుబెట్టాడు. కోపంతో విభీషణుడి మీద భగ్నరథం మీద నుంచి క్రిందకు దిగి రావణుడు ఆగ్రహంతో ఒక శూలమును విభీషణుని మీదకు విసరగా అది ఆకాశం గుండా దూసుకు వస్తుండగా లక్ష్మణుడు 3 బాణములతో దాన్ని తుత్తునీయలు చేశాడు. ఆ తర్వాత రావణుడు మాయా దానవులతో నిర్మితమైన ఒక మాంత్రిక శూలమును చేటపట్టాడు. విభీషణుని ప్రాణములకు అపాయం కలుగుతున్నదని గ్రహించిన లక్ష్మణుడు శీఘ్రమే లెక్కకు మిక్కిలిగా బాణములను గుప్పించడంతో రావణుడు ఆ శూలమును అలాగే చేతిలో ఉంచుకుని నిలిచిపోయి మూర్ఛపోయాడు. అతడు లక్ష్మణుడితో, నీవు విభీషణుని రక్షించ సాహసించావు కనుక అతడిని వధించడానికి ఉద్దేశించబడిన శూలం అందుకు బదులుగా నీ ప్రాణముల్ని హరిస్తుంది అంటూ అరిచాడు. రావణుడు సింహగర్జన చేసి ఆ మాంత్రిక శూలమును విసిరాడు. అది గురి తప్పకుండా ఆకాశం గుండా లక్ష్మణుడి వైపే వస్తుండగా దాని ప్రభావంను ఉపకరించుకోవాల్సిందిగా రాముడు ఆ శూలమునకు ప్రార్థించాడు. అయినప్పటికీ ఆ శూలం లక్ష్మణుని వక్షస్థలమును భేదిస్తూ నేలలో దిగబడగా సుమిత్రానందనుడు తీవ్రంగా గాయపడి నేలపై కూలాడు. లక్ష్మణుని దయనీయ స్థితికి చూసిన రాముడు దుఃఖసాగరంలో మునిగిపోయాడు. అతని కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి.
రావణుడు తనపై బాణవర్షం కురిపిస్తున్నప్పటికీ లక్ష్మణుడి దేహం నుండి శూలమును వెలికి తీశాడు రాముడు. శూలమును సగమునకు విరిచివేసి రాముడు లక్ష్మణుని తన చేతుల్లోకి ఎత్తి అశ్రువులు కారుస్తూ ఆలింగనం చేసుకున్నాడు. హనుమ సుగ్రీవులను లక్ష్మణునికి రక్షణగా నిలవమని ఆదేశించాడు. రాముడు, ఇప్పుడు ఆ దుష్ట రావణుని మీద నా పూర్తి బల పరాక్రమలను ప్రదర్శించి చూపుతాను. అతడిని త్వరలోనే యుద్ధభూమిలో సంహరిస్తానని ప్రతినబూనుతున్నాను. ఇక వానరులంతా వెళ్ళి పర్వతాగ్రముల మీద హాయిగా కూర్చునవచ్చు. నేను చేసే ఈ పనిని జగత్తు లయం పొందే వరకు ఘనంగా కీర్తించబడే విధంగా అద్భుత కృత్యమును వారు దేవతలతో పాటు గమనించెదురుగాక అని ఉద్ఘోషించాడు. రాముడు ప్రతీకారం తీర్చుకోదలిచి రావణుడి మీద దాడి చేశాడు. వారు ఒకరికొకరు చరపుంజరంతో క్రప్పివేయబోసుకున్నారు. వారి ధనుష్టాంకారములు ఆశ్చర్యకరమైన మహాధనులను కలిగించాయి. ఆగ్రహోదగ్రుడైన రాముడు రావణుడిని ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఆ రాక్షసుడు భీతిల్లి రణరంగం నుంచి పారిపోయాడు. తర్వాత రాముడు లక్ష్మణుడు పడి ఉన్న చోటుకు వెళ్ళి అమితమైన ఆవేదనతో సుశేషునితో శతగాత్రుడైన ఆ అర్జునుడిని చూచినంత మాత్రముననే తక్షణమే నా శక్తి సామర్థ్యములు వాడిపోతున్నాయి. నా అరణ్య ప్రవాహంలో అతడు నా వెంట వచ్చిన విధంగానే అతడు మరణించినట్లయితే నేను అతడిని అనుసరించి వెళ్ళిపోతాను అని చెప్పాడు. ధైర్యమిచ్చే స్వరంతో సుషేనుడు ఇలా అన్నాడు: రామ, లక్ష్మణుడు మరణించలేదు. అతడి ముఖంలోని తేజస్సు ఏమాత్రం తగ్గలేదు. అతడి నేత్రములు ఇప్పటికీ ఉజ్వలంగానే మెరుస్తున్నాయి. అయితే విశల్యకరణి, సావర్ణ్యకరణి, సంజీవకరణి, సందాని అనే ఔషధులను సేకరించి తీసుకురావడానికై హనుమంతుడిని ఈ క్షణమే మహోదయమైన పర్వతం వద్దకు పంపించవలసిందిగా నేను కోరుతున్నాను అని చెప్పాడు సుసేనుడు. చెప్పడమే తడువుగా హనుమంతుడు మరలా హిమాలయాలకు లంఘించాడు. అయితే మహోదయ పర్వతమునకు చేరుకున్న మీదట అవసరమైన ఔషధులేవో గుర్తించలేకపోయాడు. నిస్పృహతో అతడు మరలా ఆ పర్వత శిఖరమును పెకిలించి దానిని 2 చేతులతో పట్టుకుని లంకకు తిరిగి వచ్చాడు. పర్వత శిఖరమును సుసేనుని సమీపంలో దించి హనుమంతుడు ఏ ఔషధులను తీసుకురావాలో నేను గుర్తించలేకపోయినందున నేను మొత్తం పర్వతమునే ఇక్కడకు తీసుకువచ్చాను అంటూ బడలిక తీర్చుకోవడం కోసం కొద్ది క్షణములు నేలపై పడుకున్నాడు. సుసేనుడు హనుమంతుడిని ప్రశంసించి సరి అయిన ఔషధుల కోసం అన్వేషించడం పూనుకున్నాడు. ఆ తర్వాత అతడు ఆ ఔషధములను చూర్ణం చేసి లక్ష్మణుని చేత ఆగ్రహించిన మీదట ఆయన గాయములన్నీ క్షణంలో మటుమాయమైపోయాయి. లక్ష్మణుడు లేచి నిలబడగానే రాముడు తనను గాఢంగా ఆలింగనం చేసుకుని, నీవు స్వస్థత పొందటం నా భాగ్యం. లక్ష్మణ, నీవు లేకుంటే సీతను తిరిగి పొందడంలో కానీ లేక నా జీవితము నిలుపుకోవడంలో కానీ ఏమి ఉపయోగం ఉండదు అన్నాడు. లక్ష్మణుడు బదులిస్తూ, ప్రియ సోదర, దయచేసి ఇంకా దుఃఖమును విడువు. రావణ సంహారమునకు నీవు చేసిన ప్రతిజ్ఞము శీఘ్రమే నెరవేర్చి విభీషణుని లంకాధీశునిగా ప్రతిష్ఠించు అన్నాడు. ఈలోగా రావణుడు వేరొక రథమును అధిరోహించి రామునితో పోరాడాలనే ఉత్సుకతతో నగరం నుంచి వెలుపలకు దూసుకువచ్చాడు. రాముడు ధనస్సును చేబూని రావణుని మీద కుంభవృష్టంలా బాణములను కురిపించసాగాడు. అయితే ఆకాశంలో నిలిచి ఉన్న దేవతలు ఈ యుద్ధం న్యాయబద్ధంగా పోరాడడం లేదు. రావణుడు రథమును అధిరోహించి తిరుగుతుండగా రాముడు నేల మీదనే నిలిచి ఉన్నాడు అంటూ ఆవేదన వెలబొచ్చారు. ఈ వాక్యముల్లో భావమును గ్రహించిన ఇంద్రుడు మాతాళిని పిలిచి తన రథమును రణరంగంలో ఉన్న రాముని వద్దకు తీసుకెళ్లమని ఆజ్ఞాపించాడు. అందువలన మాతలి 1000 హరితాశ్వములు పూంచిన ఇంద్రుని యొక్క స్వర్ణ రథమును తోలుతూ రాముని ఎదుటకు వచ్చాడు. ఆ దివ్యరథ సారథి మాతాలి రామునితో, ప్రియమైన ప్రభు, రామునితో పోరాడడానికై ఈ రథమును దయతో స్వీకరించవలసిందిగా స్వర్గాధిపతివైన దేవేంద్రుడు నిన్ను అభ్యర్థిస్తున్నాడు. దీని లోపల ఇంద్రుని ధనస్సు, కవచము, వాటితో పాటు ఒక అసమానమైన శూలము, వివిధ దివ్యాస్త్రములు నీ కోసం ఉంచబడి ఉన్నాయి అని సెలవిచ్చాడు. రామ, దయచేసి వెంటనే రథమును అధిరోహించు. ఎందుకంటే నీవు ఇలా నేల మీద నిలిచి యుద్ధం చేయవలసి రావడం చూసి దేవతలు అమితంగా కలవరపడుతున్నారు అని అన్నాడు. ఇంద్రుని రథమునకు ప్రదక్షిణ నమస్కారములు చేసిన మీదట శ్రీరాముడు దానిని అధిరోహించాడు.
ఆ తరువాత రోమాంచకమైన ద్వంద్వయుద్ధం ప్రారంభమైంది. రావణుడు గంధర్వాశ్రమమును విడువగా రాముడు శీఘ్రమే దానిని మరొక గంధర్వాశ్రముతో ఆపివేశాడు. అటుపైన రావణుడు ఒక రాక్షసాస్త్రమును ప్రయోగించగా అది నిప్పులు కక్కుతూ నోళ్లు తెరుచుకొని ఉన్న అసంఖ్యాకమైన సర్పరూపములను ధరించింది. దానికి ప్రతిస్పందనగా రాముడు ఒక గరుడాశ్రమమును విడుగా అది లెక్కలేనన్ని కాంచన గరుడు పక్షులుగా మారి రావణుని సర్పరూప బాణములన్నిటినీ తినివేసినది. ఇలా భయంకరంగా ద్వంద్వ యుద్ధం జరుగుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా, చూశారు కదా ఈ వీడియోని. తర్వాతి భాగంలో రాముడు రావణుని ఎలా సంహరించాడు, లంకా యుద్ధం ఎలా ముగిసింది అని తెలుసుకుంటారు. మన ఛానల్ని ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, రేపటి మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. తప్పులుంటే కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియచేయండి. రేపు మళ్ళీ అమూల్యమైన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.